చిన్నారులపై లైంగిక దాడి వీడియోలు మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సర్క్యులేషన్ మామూలుగా లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా యాప్లు, మెసేజ్ గ్రూప్లు ఇలా ఎందెందు వెతికినా అందంతే దూరిపోతున్నారు పాన్ పోకిరీలు. పైగా పిల్లలతోనే సాగుతోంది వీళ్ళ పైశాచికానందం. ఇదొక సివియర్ అఫెన్స్ అని వీళ్ళకెలా తెలియాలి? చిన్నారుల పాన్ కాంటెంట్ మీద సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎటువంటి నజర్ పెట్టింది? పేరు కంబేటి సత్యమూర్తి, ఏపీలో పేరు మోసిన యూట్యూబర్. వీడు చేసే పనేంటి? ముతక కంటెంట్ కోసం అన్నం పుణ్యం ఎరుగని చిన్నారుల్ని వాడుకోవడం, ఇంటర్వ్యూల పేరుతో రోత ప్రశ్నలు అడుగుతూ వ్యూస్ పెంచుకోవడం. ఇది నెట్టింట వీడు వెలగబెట్టే బిజినెస్. నిన్న మొన్నే సుమోటోగా తీసుకొని కేసు రాసి అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెతకాలే గాని తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అలగా యూట్యూబర్లు చాలా మందే ఉంటారు. చిన్న పిల్లలతో అశ్లీల వీడియోలు తీసినా, అప్లోడ్ చేసినా, చివరికి షేర్ చేసినా నేరమే. చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడినా, అనైతిక చర్యలకు దిగినా పట్టుకొని పాతరేస్తారు పోలీసులు. ఇటువంటి వాళ్లను అరికట్టడానికి పోక్సో పేరుతో ఒక చట్టమే ఉంది. ఎక్కడున్నా, ఏ మూలన దాక్కున్నా ట్రేస్ అవుట్ చేయడానికి పక్కా మెకానిజం ఏర్పాటైంది. ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు అప్లోడ్ అయ్యి గూగుల్ ఉన్న తర్వాత ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కంపల్సరీ దే ఆర్ అండర్ వాచ్, సర్వేలెన్స్ ఉంటుంది, కంపల్సరీ యాక్షన్ ఉంటుంది. చిన్నారుల్ని తమ తమ సోషల్ మీడియా పైత్యం కోసం విచ్చలవిడిగా వాడుకునే రోతగాళ్లపై సీరియస్ గా నజర్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 18 మందితో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. తెలంగాణ మొత్తం మీద ఇటువంటి 24 మంది బద్మాష్ గాళ్లను పట్టుకొని లోపలేశారు. వీళ్ల చెరకు చిక్కిన ఒక చిన్నారిని రెస్క్యూ చేశారు కూడా. దారుణమైన విషయం ఏంటంటే, ఇలా అరెస్ట్ అయిన ప్రబుద్ధుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండడం. చిన్నపిల్లలపై ఎటువంటి వెధవ్వేషాలేసినా తొక్కి నార తీస్తామని హెచ్చరిస్తోంది సైబర్ సెక్యూరిటీ వింగ్. అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్, సోషల్ స్టార్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, బీటెక్ చదువుకున్న కుర్రవాడు కానీ ఎట్లా అయినా సరే చదువు ఆపలేకపోయింది. అదేవిధంగా సోషల్ స్టార్టా కూడా ఆ మనిషిలో ఆ ప్రవర్తనని ఆపలేకపోయింది. చిన్నపిల్లలతో అశ్లీల కంటెంట్ చేయడం ఇవాళ రేపు యూట్యూబర్లకు మంచి లాభదాయక బిజినెస్ గా మారింది. కానీ డిజిటల్ ఎవిడెన్స్ తో దొరికిన వాళ్లను పోక్సో, ఐటీ చట్టాల కింద కఠిన శిక్షలు పడ్డమైతే గ్యారంటీ. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఫర్దర్గా హెవీ పనిష్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ 67B ఐటీ యాక్ట్ కానీ, పోక్సో యాక్ట్ కానీ సివియర్గానే ఉన్నాయి. విక్టిమ్ ఐడెంటిఫై అయితే ఇంకా సివియర్గా 3 and 4 పోక్సో యాక్ట్తోని రిమాండ్ చేస్తే మినిమం 3 months జైల్లో ఉంటారు, బెయిల్ రాకుండా. దీని మీద 111 BNS అనేది వెరీ ఇంపార్టెంట్. రిపీట్ అఫెండర్స్కి ఇది కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతుంది. దాని మీద డైరెక్టర్ మేడం స్పెషల్ ఫోకస్ మీద మన CCPSలో కొన్ని ఎఫ్ఐఆర్లు చేశాము. ఇంకా మిగిలిన ఎఫ్ఐఆర్స్ యూనిట్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా జరిగి ఈ మోర్ దాన్ 3 to 4 ఎఫ్ఐఆర్స్ ఉంటే వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 111 సెక్షన్ కింద వీళ్ళందరూ ఫర్దర్ ప్రాసిక్యూషన్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ నీచ్ కమ్యూనేలపై పోలీసులు ఎంత కన్నేసినా ఫలితం నామమాత్రమే. తల్లిదండ్రుల తమ తమ పిల్లల పట్ల అలర్ట్గా ఉండాలి. వాళ్ల మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే సోషల్ మీడియా బద్మాష్ గాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా బయటపడ్డట్టే.